ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఇప్పటివరకు 7 చనిపోయారు. కొద్దిసేపు క్రితం ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా చూసి పర్యటించడం జరిగింది. అసలు క్వాలిటీ లోపాలు, ప్రధానికి ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకున్నారు. సార్, మీరు ఆల్రెడీ చూశారు కదా, ఏంటి ప్రధానంగా మీకు అనిపించింది? అంటే ప్రమాదం జరిగిపోయింది, దాన్ని మనం చేయలేదు. ఏదైతే ఈరోజు ఉదయం జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇంతమంది 8 మంది భక్తులు ఎంతో ఆశతోటి స్వామివారి దర్శనం చేసుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అందుకే ప్రభుత్వం దీని వెంటనే స్పందించి విచారణ కూడా ఆదేశించింది. అయితే ఏంటి రీజను, ఎందుకు జరిగింది, నాణ్యత ప్రమాణాలు బాగాలేవా, లేకపోతే ప్లానింగ్ తప్ప, లేకపోతే ఇంక వేరే కారణాలు ఉన్నాయా ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఒక ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి ఎంక్వైరీ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకు జరిగింది, ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎంపీ గారు చెప్పండి, మీరు ఆల్రెడీ మీ ఇలవేల్పుగా కొలుస్తారు, ప్రతిసారి మీరు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ప్రమాద ఘటన ఎలా ఆలోచిస్తారు? బాధాకరం అండి. ఎందుకంటే మా చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక ఆత్మీయం స్వామివారి ఆశీస్సులతో మాతో పాటు చాలా మంది భక్తులు కూడా అందించారు. అది సంఘటన దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారు మరో పర్యవేక్షణలో, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన 10-15 నిమిషాల్లో వారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మంత్రుల్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని ఆదేశించి ఉత్తరాంధ్రం అందుబాటులో ప్రతి ఒక్కరు వెళ్ళి సహాయ కార్యక్రమం పాల్గొమని చెప్పారు. మేము కూడా ఆసుపత్రి వర్గాలతో మాట్లాడాం. కలెక్టర్, ఎస్పీ గారు స్పందించి ఇమ్మీడియట్ గా కమిషనర్ అందరూ వచ్చి అధికారులందరూ కూడా స్పందించి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భయాందోళనకు గురవుతాం. ఎందుకంటే భక్తులు కొన్ని లక్షల మంది వచ్చారు కనుక ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే గందరగోళం వస్తుంది, తోపులాట జరుగుతుంది. భయం లేకుండా కూడా మళ్ళీ ప్రశాంతంగా దర్శనాలు అవుతున్నాయి. చాలా ఇది అధికారులు ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి కూడా దీనికి విచారణ ఆదేశించడం జరిగింది. దీనిపై విచారణ ఏం జరుగుతుందో చూసి చర్యలు ఉంటో తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఘటన పైన ఆల్రెడీ విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ అదే సమయంలో సో ఇక్కడ మంత్రులు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగింది సహాయ చర్యల్లో కూడా ఆ సమయంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉంది. సో అదే సమయంలో అక్కడ చాలా మంది మంత్రులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ ఘటన జరగడం దురదృష్టకరం. మరోవైపు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా కూడా మరోవైపు వచ్చేటువంటి భక్తులకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా విచారణ కొనసాగుతుంది. మరోవైపు చనిపోయినటువంటిది దురదృష్టకరమైన ఘటన. సో వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని చెప్పి సో నేతలు కానీ వీళ్ళంతా కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని మీద ఫర్దర్ గా ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే అసలు సింహాచలంలో ఈ చందనోత్సవం రోజు ఖచ్చితంగా ప్రత్యేక ఇది చేస్తారు. సో మంత్రి గారు, మీరు అదే సమయంలో ఆల్రెడీ అక్కడ ఉన్నారు, దర్శనం చేసుకుని వచ్చారు. సో ఈ ఘటన ఎలా చూస్తారు? అంటే ఒకసారిగా అంటే ఇప్పుడు సింహాచలం వస్తూ ఉంటారు మీరు, సో మీరు కుటుంబంతో కూడా అదే సమయంలో వచ్చారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు మేము కూడా సుమారు 2:30 టైంకి దర్శనంకని వచ్చాము. అంటే ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో స్వామివారికి వస్త్రాన్ని సమర్పించే టైంలో వచ్చి వెంటనే వెళ్ళిపోయాము. చాలా అంటే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేసి చాలా దర్శనాలు అనేవి సామాన్యులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి గత 20 రోజులుగా ప్లానింగ్ చేయడం జరిగింది. బట్ ప్రతిదీ కూడా అంటే క్యాబిన్, వెయిటింగ్ ఏరియాస్, ఎవరిని ఎలాగా రూట్ చేయాలి అన్నీ కూడా చాలా ప్లాన్డ్గా పద్ధతిగా వెళ్ళింది. ఎక్కడా కూడా కంజెషన్ లేకుండా మనం చూస్తున్నాం. పార్కింగ్ కూడా కొండ కిందనే పెట్టించి బస్సెస్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన బస్సుల నుంచి ఈరోజు భక్తులను తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కల్పించి మళ్ళీ డ్రాప్ చేసే పరిస్థితి అంత ఆర్గనైజ్గా ఎప్పుడూ లేదు. చాలా ఆర్గనైజ్గా ఈరోజు దర్శనాన్ని ఏర్పాటు చేసి ఈ పండుగని అందరినీ దర్శించుకునే దిశగా ఈరోజు ప్రభుత్వం కల్పించింది. కాకపోతే చిన్న దుర్ఘటమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు ఈ రకంగా జరగడం ఖచ్చితంగా అది ఏంటి లోపం అనేది ఖచ్చితంగా మనం విశ్లేషిస్తాము. సంబంధిత అధికారులకి చెప్పి దాన్ని ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు ఈ రకంగా చేశారనేది కూడా వెరిఫై చేస్తాము. సో ఖచ్చితంగా సీఎం గారు కూడా మార్నింగ్ నుంచి కూడా మమ్మల్ని కాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది కూడా కొంచెం వెరిఫై చేయమన్నారు. సో మేము కూడా ఆయనకి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇస్తాము. సో ఖచ్చితంగా ఏం చేయాలనేది కూడా జరుగుతుంది. సో ఇది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా చెప్తుంది. ఖచ్చితంగా సో ఈ ఘటన కూడా దురదృష్టకరమైన ఘటన, ప్రాణాలు కోల్పోయాయి.
సో చందనోత్సవం కోసం ప్రత్యేకంగా మంత్రులు కమిటీని వేసి ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించినప్పుడు కూడా అనుకోకుండా ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మిగతా భక్తులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఘటన పైన విచారణ చేపట్టి బాధ్యులైన వారి మీద మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, సింహాచలం నుండి.